వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్. ఈ వీడియోలో మనం స్టేట్మెంట్స్ కోర్స్ ఆఫ్ యాక్షన్కి సంబంధించినటువంటి క్లాస్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే మనకి జనరల్గా స్టేట్మెంట్స్కి సంబంధించినటువంటి టాపిక్స్లో చాలా కన్ఫ్యూజన్స్ అనేవి ఉంటాయి. సో దాంట్లో భాగంగా స్టేట్మెంట్స్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అని అన్నప్పుడు మరి మనం ఎలా ఆన్సర్స్ అనేవి చేయాలి, సో ఏ స్టెప్స్ ఫాలో అవుతే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనే దాని గురించిన ఫుల్ డీటెయిల్స్ ఈ సెషన్లో మనము డిస్కస్ చేద్దామండి. అయితే ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అని చెప్పేసి అంటున్నాం. మరి స్టేట్మెంట్స్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే ఏమంటామనంటే ప్రకటనలు తీసుకోవాల్సిన చర్యలు అని అంటాం. ప్రకటనలు తీసుకోవాల్సిన చర్యలు అని చెప్పేసి అంటాం. అంటే యాక్షన్స్, ఏ యాక్షన్ అనేది తీసుకోవాలి కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటున్నాం. అంటే ఒకానొక సిచ్యువేషన్ జరిగినప్పుడు, ఒక సంఘటన జరిగినప్పుడు మనం ఏ విధంగా తక్షణము చర్యలు తీసుకోవాలి, తక్షణ రెస్పాన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి చెప్పేటువంటిదే ఈ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేటువంటి టాపిక్ అండి. సో మనందరికి తెలుసు, బీయింగ్ ఏ ఆఫీసర్, ఎవరు మీరే కదా ఆఫీసర్లు. సో మీరు ఆఫీసర్గా ఉన్నప్పుడు మరి వెంటనే తక్షణమే చర్యలు ఏ విధంగా తీసుకుంటారు? మీ దగ్గరికి ఒక సిచ్యువేషన్ గురించిన విషయం మీ దగ్గరికి వచ్చింది, ఒక సంఘటన మీకు తెలిసింది, ఆ తెలిసిన సంఘటన గురించి మీరు రెస్పాండ్ అయ్యే విధానం ఎలా ఉంటుంది అనే దాని గురించిన టాపిక్ ఇది. అయితే మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్ అనేది ఈ కోర్స్ ఆఫ్ యాక్షన్ పైన ఇచ్చినప్పుడు మనము ఎట్లాంటి కోర్స్ ఆఫ్ యాక్షన్ని తీసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ చూడండి, మనకి తీసుకోవాల్సిన చర్యలు అంటున్నాం. చర్యలు అని అన్నప్పుడు మనకి స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది. ఒక స్టేట్మెంట్లో మనకు కావాల్సిన విషయాన్ని ఇస్తారు. తర్వాత ఇక్కడ చర్యలు అని అంటాడు. ఈ చర్యలలో ఒక 2 చర్యలు ఇస్తాడండి. ఈ చర్యలలో ఏది నువ్వు ఇమ్మీడియట్గా తీసుకోవాల్సిన చర్య, తక్షణమే తీసుకోవాల్సిన నిర్ణయాలకు సంబంధించి ఏది ఉంటే దాన్ని ఆన్సర్గా సెలెక్ట్ చేస్తాం. అయితే ఇక్కడ కూడా మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసినట్టుగా ఆల్వేస్ పాజిటివ్ మేనర్లోనే ఆలోచించాలి, నెగిటివ్ మేనర్లో అసలు ఆలోచించకూడదు. సో పాజిటివ్, నెగిటివ్ 2 విషయాలు ఉంటాయి. సో పాజిటివ్గానే మనం థింక్ చేయాలి, మన థాట్ ప్రాసెస్ ఆల్వేస్ పాజిటివ్లో ఉండాలి. సో ఇప్పుడు పాజిటివ్ థింకింగ్ అండ్ మన ఓన్ థింకింగ్ని, మన ఓన్ ఆలోచనలని, సొంత ఆలోచనలని మనం ఇక్కడ తీసుకురావద్దు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. అయితే తక్షణ చర్యలు అనేవి అక్కడున్న సిచ్యువేషన్లో మనకి వచ్చినటువంటి స్టేట్మెంట్కి అనుగుణంగా మనము రెస్పాన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఆ చర్యలు తీసుకునేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకుందాం. చర్య అనేది ఎలా ఉంటుంది, ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఈజ్ ఎ స్టెప్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ డిసిజన్ టు బి టేకెన్ అప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆర్ ఫాలో అప్ ఫర్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటున్నాడు. ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం ఒక సిచ్యువేషన్లో మనం తీసుకునేటువంటి చర్య అనేది అది ఏదైనా అడ్మినిస్ట్రేటివ్ డిసిజన్ కావచ్చు. ఎందుకంటే బీయింగ్ ఏ ఆఫీసర్ నువ్వు అడ్మినిస్ట్రేటివ్ డిసిజనే కదా తీసుకోవాల్సింది. సో కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ డిసిజన్ టు బి టేకెన్ అప్ ఆర్ ఇంప్రూవ్మెంట్ అంటే ఒక సిచ్యువేషన్ని నువ్వు దాన్ని సాల్వ్ చేయడం కోసం, ప్రాబ్లం సాల్వ్ చేయడం కోసం కావచ్చు, లేదా అక్కడున్న దాన్ని డెవలప్ చేయడం కోసం కావచ్చు. సో బీయింగ్ ఏ ఆఫీసర్గా నువ్వు ఒక ఊర్లో కానీ, నీ మండల్ పరిధిలో కానీ, నీ డిస్ట్రిక్ట్ పరిధిలో కానీ కొన్ని పనులు చేస్తావు. ఏంటి? డెవలప్మెంట్ కోసం. అంటే డెవలప్మెంట్ కోసం నీ దగ్గరికి ఒక విషయం తెలియగానే నువ్వు రెస్పాన్స్ ఇస్తావు కదా. సో దట్ ఈస్ కాల్డ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. సార్ మా దగ్గర రోడ్లు బాగాలేవు, లేదా మా దగ్గర డ్రైనేజ్ బాగాలేదు అని చెప్పేసి నీ దగ్గరికి ఒక వినతి పత్రం వచ్చినప్పుడు నువ్వు తీసుకునేటువంటి చర్యలు ఏంటి? నేను ఏం చెయ్యను, నాకు సంబంధం లేదని అంటావా? లేదు, ఆ విషయం పట్ల నేను ఆలోచించి నిర్ణయం తీసుకుంటా అని చెప్పి సంబంధిత అధికారులకి నువ్వు ఎట్లాగూ ఆర్డర్ వేస్తావు కదా. ఎస్, దట్ ఈస్ కాల్డ్ ద ఫస్ట్ స్టెప్. నువ్వు ఆ సిచ్యువేషన్ చూడగానే ఒక ఊరికి సంబంధించిన సమస్య కావచ్చు, ఒక మండల పరిధిలో సమస్య కావచ్చు, నువ్వు తీసుకునేటువంటి డెసిషన్స్ ఏవైతే ఉంటాయో, ఇమీడియట్ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో, దట్ ఈస్ కాల్డ్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్ అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాం. అదే విషయం చెప్పిండు, ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నువ్వు తీసుకునేటువంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్నే మనం కోర్స్ ఆఫ్ యాక్షన్ అని చెప్పేసి అంటున్నామని. ఓకే, రైట్. నెక్స్ట్ మరి ఆ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది ఎట్లా ఉండాలి అని అంటే ప్రాక్టికల్లీ పాసిబుల్
యూనివర్సల్, లాజికల్. మనం తీసుకునేటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యలు అనేవి పాసిబుల్ అయ్యే విధంగా ఉండాలి, యూనివర్సల్గా ఉండాలి, ప్రాక్టికల్గా ఉండాలి అండ్ లాజికల్గా ఉండాలి అని చెప్తున్నాడు. ఓకే, ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకోవద్దు కదా మనం. సో నిర్ణయాలు తీసుకునేటివి ఎలా ఉండాలి అని అంటే, మనము ఇక్కడ నిర్ణయం తీసుకున్నప్పుడు దట్ షుడ్ బి ప్రాక్టికల్ అండ్ దట్ షుడ్ బి యూనివర్సల్ అండ్ దట్ షుడ్ బి ఏంటి అని అంటున్నాం అంటే లాజికల్గా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాడు. సో కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, యాక్షన్ షుడ్ బి పాజిటివ్ స్టెప్ టువర్డ్స్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద ప్రాబ్లం రాదర్ హార్ష్ ఆర్ అన్డెమోక్రటిక్ అని చెప్పేసి అంటున్నాడు. అయితే యాక్షన్ అనేది ఎలా ఉండాలి అని అంటే పాజిటివ్ స్టెప్గా ఉండాలి అంటున్నాడు. టువర్డ్స్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద ప్రాబ్లం, ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసే క్రమంలో అది ఎలా ఉండాలి అని అంటే పాజిటివ్ మేనర్లో ఉండాలి, కానీ అన్డెమోక్రటిక్గా, అప్రజాస్వామికము అని అంటాం. సో అలా ఉండొద్దు అండ్ హార్ష్గా ఉండొద్దు అని చెప్పేసి చెప్తున్నాడు. అలాగే నెక్స్ట్ ఏమంటున్నాడు అంటే, ఎక్స్ట్రీమ్ ఆర్ స్ట్రిక్ట్ యాక్షన్ ఈజ్ నాట్ వ్యాలిడ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అని చెప్పేసి అంటున్నాడు. సో స్ట్రిక్ట్గా వ్యవహరించేటువంటి కోర్స్ ఆఫ్ యాక్షన్స్, ఎక్స్ట్రీమ్ అంటే దారుణమైనటువంటివి ఎక్స్ట్రీమ్ అని చెప్పేసి అంటాం కదా, తీవ్రమైనవి అని చెప్పొచ్చు. ఆ తీవ్రమైనటువంటి ఆ కోర్స్ ఆఫ్ యాక్షన్స్ అనేవి పనికిరావు అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్తున్నాడు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే, అకార్డింగ్ టు దిస్ ఇన్ఫర్మేషన్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్లోని క్వశ్చన్స్లో మనకు ఎలాంటి మనం డిసిషన్స్ తీసుకోవాలి, కోర్స్ ఆఫ్ యాక్షన్స్ తీసుకోవాలి అనే దాని గురించి చూద్దామండి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఆల్వేస్ పాజిటివ్ థింకింగ్. సో మనకి ఇక్కడ చాలాసార్లు అదే మాట్లాడాడు, పాజిటివ్ స్టెప్ అన్నాడు, పాజిటివ్ థింకింగ్ అంటున్నాడు. సో ఇక్కడ లాజికల్గా ఆలోచించాలి, సొంత నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. రైట్, ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. సో క్వశ్చన్స్ చూస్తే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు అని అంటే, స్టేట్మెంట్లో ఇటీవలి జనాభా గణన నివేదికలో పేర్కొన్న విధంగా స్త్రీ పురుషుల నిష్పత్తి ప్రమాదకరంగా తక్కువగా ఉంది అంటున్నాడు. సో రీసెంట్గా జనాభా గణన అయిందట, దాంట్లో స్త్రీ పురుషుల నిష్పత్తి, ఓకేనా, సో స్త్రీ పురుషుల నిష్పత్తి అనేది ప్రమాదకరంగా తక్కువగా ఉంది అంట. మరి తక్కువగా ఉన్నప్పుడు యాజ్ ఏ ఆఫీసర్గా నువ్వేం చేయాలి? సో మనకి తెలుసు స్త్రీ పురుషుల నిష్పత్తి, మన రాష్ట్రం యొక్క స్త్రీ పురుషుల నిష్పత్తి, దేశం యొక్క స్త్రీ పురుషుల నిష్పత్తి ఏ విధంగా ఉంది, ఎంత ఉంది, కామెంట్ చేయ ఒకసారి. తెలుసు కదా, ప్రిపేర్ అవుతున్నారు కదా, స్త్రీ పురుషుల నిష్పత్తి అకార్డింగ్ టు జనాభా లెక్కల ప్రకారం మనకు ఉంటుంది, తెలుసు మీకు అందరికీ. రైట్, ఇప్పుడు మరి కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి అని అంటే, ఫలితాలను ధృవీకరించడానికి ప్రభుత్వం మరోసారి జనాభా గణనను నిర్వహించాలి అంటున్నాడు. ఆల్రెడీ జనాభా గణన చేసిర్రు, అందులో స్త్రీ పురుషుల నిష్పత్తి తక్కువగా ఉంది అని అంటే, లేదు లేదు మళ్ళా చేయాలని చెప్పేసి నువ్వు చెప్తావా? చెప్పొద్దు, తప్పు అది. ఎందుకనంటే జనాభా గణన చేయడం అనేది వ్యయ ప్రయాసలకు కూర్చబడింది. అంటే ఎన్నో వ్యయ ప్రయాసలకు కూర్చి మనం జనాభా గణన అనేది చేస్తాం, దానికి చాలా ఎఫర్ట్స్తో కూడుకున్న పని. అట్లాంటిది అక్కడ తక్కువగా ఉంది అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మనం దాన్ని మళ్ళీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడము, యాక్షన్ తీసుకోవడం అనేది తప్పు విషయము. సో కాబట్టి ఫస్ట్ వన్ క్యాన్సల్. ఇప్పుడు నిష్పత్తిని మెరుగుపరిచేలా, ప్రజలను ప్రోత్సహించేలా ప్రభుత్వం వెంటనే అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేయాలి అంటున్నాడు. ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి ఒక మాట మాట్లాడుకున్నాం. అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ ఏంటి అది అని అంటే, వెంటనే ప్రభుత్వం అన్ని శాఖలకు కూడా ఆదేశాలు జారీ చేయాలి, ఆ నిష్పత్తిని మెరుగుపరిచేలా ప్రజలను ప్రోత్సహించడం కోసం వీళ్ళు చేయాలి అని చెప్పేసి అంటున్నారు. ఎస్, అబ్సల్యూట్లీ సెకండ్ వన్ కరెక్ట్ అవుతుంది. సెకండ్ వన్ ఓన్లీ, కేవలం 2 మాత్రమే అనుసరిస్తుంది అని అంటున్నాడు. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే చర్య 1 మాత్రమే అనుసరిస్తుంది, కేవలం 2 మాత్రమే అంటే కేవలం చర్య 2 మాత్రమే అనుసరిస్తుంది అని అంటాం. ఆప్షన్స్ని మీరు ఒక్కసారి గమనించినట్లయితే, నెక్స్ట్ 1 లేదా 2 అనుసరిస్తుంది అని అన్నాడు. ఐదర్ ఆర్ కేస్ లాగా తీసుకుంటాం ఆప్షన్ని. నెక్స్ట్ 1 కానీ 2 కానీ అనుసరించలేదు అని అన్నాడు. సో ఇక్కడ నైదర్ నార్ అని చెప్పేసి చెప్తాం, 1 కానీ 2 కానీ అని అన్నప్పుడు. నెక్స్ట్ 1 మరియు 2 అని అన్నప్పుడు బోత్ ఫాలోస్ అని చెప్పేసి చెప్తాం. ఇవి ఆప్షన్స్ అండి. ఇక్కడ మనకి ఏ క్వశ్చన్ చూసినా కూడా ఈ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు 5 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, కానీ ఈ 5 ఎనీ 4 ఆప్షన్స్ మనకి ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. ఓకేనా, రైట్.
నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ తర్వాత క్వశ్చన్ చూడండి. స్టేట్మెంట్ ఏమనుంది అని అంటే, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారి తాను చేయాల్సిన డ్యూటీ చేయడానికి లంచం తీసుకున్నట్లు ఫిర్యాదు అందుకుంది అని అన్నాడు. అయితే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఆఫీసరు ఏం చేసిండనంటే, తాను డ్యూటీ చేయాల్సిన డ్యూటీకి బదులుగా లంచం తీసుకున్నాడు. ఆయన డ్యూటీ చేయకుండా నాకు లంచం ఇస్తేనే నేను చేస్తానంటున్నాడు. మీరు చూస్తారు రేపు పొద్దున మీరు ఆఫీసర్లు అయినాక కూడా లంచం తీసుకుంటారా? మరి తీసుకోవద్దు. సో మీరు చేయాల్సిన డ్యూటీని సక్రమంగా మీరు చేయాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఒక ఫిర్యాదు అందుకుంది అని అంటున్నాడు. ఎస్, ఫిర్యాదు అందిందంట. మరి యాక్షన్ ఏంటి? ఆ ఆఫీసర్, పై ఆఫీసర్ కదా నువ్వు, అప్పుడు నువ్వు ఏ విధంగా యాక్షన్ తీసుకుంటావు అని అంటాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి అని అంటే, సిబిఐ అధికారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలి అని అంటున్నాడు. ఒకటి. నెక్స్ట్, సిబిఐ ఈ విషయం గురించి ఖచ్చితంగా తెలియాలంటే అధికారిపై మరికొన్ని ఫిర్యాదుల కోసం వేచి ఉండాలి అని అంటున్నాడు. ఇక్కడ మరికొన్ని ఫిర్యాదుల కోసం వేచి ఉండడం అనేది చాలా తప్పు. అప్పటి వరకు ఆ సిబిఐ సంస్థ మీద ఉన్నటువంటి నమ్మకం పోతుంది. సో కాబట్టి ఇంకా ఫిర్యాదులు వచ్చేంత వరకు వెయిట్ చేయొద్దు. ఏం చేయాలి? రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలి. ఆఫీసర్ పైన ఫిర్యాదు అందింది. ఫిర్యాదు అందిన తర్వాత నువ్వు ఆయన మీద వెంటనే చర్యలు తీసుకోవు. మరి నిజమా కాదా అనేది అతన్ని రెడ్ హ్యాండెడ్గా దొరకబడితే, సో వెంటనే అంటే ఆయన ప్రత్యక్షంగా మీరు దొరకబట్టినప్పుడే మనం ఈ విధంగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఓన్లీ వన్ ఫాలోస్ అని చెప్తాం. సో ఫస్ట్ వన్ మాత్రమే ట్రూ అవుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో తర్వాత ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్లో లెవెల్ క్రాసింగ్ ద్వారా రైల్ ట్రాక్లను దాటుతున్నప్పుడు ప్రతిరోజు సగటున 20 మంది రైలు ఢీకొని మరణిస్తున్నారు అట. లెవెల్ క్రాసింగ్ల ద్వారా రైలు ట్రాక్లను దాటుతున్నటువంటి వాళ్ళట. మరి లెవెల్ క్రాసింగ్ల ద్వారా రైలు ట్రాక్లు దాటుతున్నప్పుడు సగటున రోజుకి 20 మంది చనిపోతున్నారట. లెవెల్ క్రాసింగ్ అంటే ఏంటిది? ఫస్ట్ ఇది చాలా మందికి డౌట్. అంటే లెవెల్ క్రాసింగ్ అని అంటే, మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక రైల్వే ట్రాక్ అనేది రోడ్డుకు అడ్డుగా ఇలా వెళ్తుంటుంది. మనకు మన మండల్ హెడ్ క్వార్టర్స్లోనో లేదంటే మన రూరల్ ఏరియాస్లోనో కొన్ని ఏరియాస్ నుంచి ట్రైన్ రూట్ అనేది ఉంటుంది. అప్పుడు గేట్ ఉంటుంది. ఆ రోడ్డుకి రైలు వచ్చినప్పుడు గేట్ వేయడం జరుగుతూ ఉంటుంది. దాన్ని లెవెల్ క్రాసింగ్ అని చెప్పేసి అని అంటాం. గేట్ వేసినప్పుడు చాలామంది చేసే చర్యలు ఏంటి? ఆ గేటు రైలు వస్తున్నప్పుడే కదా గేట్ క్లోజ్ చేస్తారు. ఆ రైల్వే గేట్ అనేది వేసి ఉంటుంది. మన వాళ్ళు కొంచెం ఏం చేస్తారు? అతిగా ప్రవర్తించి దాన్ని కింద నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తుంటారు. అలా మనం చూసిన సందర్భాలలో చాలా ఉంటాయి. అలా రైలు స్పీడ్గా వస్తుంటుంది. దానికి తాకి చనిపోయే ప్రమాదాలు జరగడానికి అవకాశాలు చాలా ఉంటాయి. అయితే అట్లాంటి సందర్భాలే ఇక్కడ కూడా జరుగుతుంది అని చెప్పేసి నీకు ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఈ స్టేట్మెంట్ వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? సో యాక్షన్ ఏం తీసుకుంటావు అని అంటే, అన్ని లెవెల్ క్రాసింగ్లను మూసివేయాలని రైల్వే అధికారులను ఆదేశించాలి అని అంటున్నాడు. మరి లెవెల్ క్రాసింగ్లను అన్ని మూసివేయాలి అని చెప్పేసి చెప్తున్నాడు. మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఇది పెట్టడానికి, ఇది రైట్ అని పెట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇది తప్పు. ఎందుకు అని అంటే, లెవెల్ క్రాసింగ్లను మూసివేశారనుకోండి, లెవెల్ క్రాసింగ్లను మూసివేస్తే మనకు అటు నుంచి ఇటు వెళ్ళడానికి సో మనకి ఇబ్బంది అవుతుంది కదా. ఇక అటు నుంచి వెళ్ళకుండా మనల్ని దాన్ని క్లోజ్ చేయండి అని చెప్పేసి చెప్తున్నాడు. క్లోజ్ చేయడం వల్ల ఇబ్బంది జరుగుతుంది కాబట్టి సో ఇది రాంగ్ అవుతుంది. సో నెక్స్ట్, గేట్లు మూసి ఉన్నప్పుడు పట్టాలు దాటుతున్న వారికి భారీ జరిమానా విధించాలి. ఎస్, సెకండ్ వన్ ట్రూ అండి. మనం ఏం యాక్షన్ తీసుకోవాలి? అయితే మనం దాన్ని క్లోజ్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రాక్టికల్గా జరిగేదాన్నే చూడాలి అని చెప్పేసి అంటున్నాడు. దట్ ఈజ్ యూనివర్సల్, ప్రాక్టికల్గా ఉండాలి, లాజికల్గా వర్కౌట్ అవ్వాలి అని 3 విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. మరి ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యేది ఏంటి అని అంటే, ఆ రైలు పట్టాలు దాటుతున్నప్పుడు ఎవరైతే అలా మనకు కనిపిస్తారో ఒక అధికారిని నియమించి వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి ట్రై చేయాలి. అంతేగాని మనము ఆ లెవెల్ క్రాసింగ్లను మూసివేయడం అనేది తప్పు చర్య అవుతుంది. సో కాబట్టి సెకండ్ వన్ ట్రూ అండి. సో కేవలం 2 మాత్రమే సరైనది అని చెప్తాను. రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాం. సో స్టేట్మెంట్ ఏంటి అని అంటే, చాలా పాఠశాలల్లో
ఎక్కువ మంది విద్యార్థులు తుది పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదు అంటున్నాడు. సో మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్లోనట స్టూడెంట్స్ లాస్ట్ ఎగ్జామ్లో పాస్ అవ్వలేదు అని చెప్పేసి చెప్తున్నాడు. మరి ఏంటి యాక్షన్ ఏం తీసుకుంటావు వాళ్ళు పాస్ కాలేదు అని అంటే ఈ పాఠశాలలు పనికిరానివిగా మారినందున వాటిని మూసివేయాలి అంటున్నాడు. ఇది శుద్ధ తప్పండి. ఎందుకంటే పిల్లలు లాస్ట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు అని అంటే స్కూల్స్ క్లోజ్ చేస్తారా? ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా? అస్సలు కాదు. లాజికల్గా, ప్రాక్టికల్గా, యూనివర్సల్గా చెప్పండి మీరు. ఇట్స్ ట్రూ? అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఏంటి అని అంటే మనము ఆ స్కూల్ని మూసివేయడం తప్పు చర్య. నెక్స్ట్, ఈ పాఠశాలలు ఉపాధ్యాయులను వెంటనే తొలగించాలి అంటున్నాడు. పిల్లలు ఫెయిల్ అయితే స్కూల్లో టీచర్స్ని తొలగించడం అనేది కూడా తప్పు చర్యనే. అది కూడా కరెక్ట్ కాదు. దట్ ఈస్ నాట్ లాజికల్లీ ట్రూ. పిల్లలు ఫెయిల్ అయిన దానికి సంబంధించినటువంటి రీజన్స్ ఏంటి, బిహైండ్ ద రీజన్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలి. వాడు ఎందుకు ఎగ్జామ్ రాయలేకపోయిండు, ఎందుకు ఫెయిల్ అయిండు అనే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని ఎంక్వైరీ చేసి వీళ్ళు ఒక చర్య తీసుకోవాలి తప్ప ఆ పిల్లలు ఫెయిల్ అయితే టీచర్లను తీసేయండి, స్కూల్ క్లోజ్ చేయండి అని చెప్పేసి చెప్తామా? అస్సలు చెప్పొద్దు. ఇవి రెండు కూడా తప్పులే. కాబట్టి ఒకటి కానీ రెండు కానీ అనుసరించలేదు అని చెప్తున్నాం. సో ఆప్షన్ 4లో ఉన్నటువంటిది కరెక్ట్ అవుతుంది. ఓకేనా? రైట్. సో మనం జాగ్రత్తగా ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్కి అనుగుణంగా స్టేట్మెంట్లో ఉన్న విషయాన్ని ఫాలో చేసుకుంటూ మనం కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది ఉండాలి. బీయింగ్ ఏ ఆఫీసర్, మీరు ఆఫీసర్లు అనే విషయాన్ని కూడా మర్చిపోవద్దు. అండ్ లాజికల్గా మనకు ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, కోర్స్ ఆఫ్ యాక్షన్ అన్నప్పుడు లాజికల్గా ట్రూ అవ్వాలి. అండ్ అది డెమోక్రటిక్గా ఉండాలి, అన్డెమోక్రటిక్గా ఉండొద్దు, స్ట్రిక్ట్గా ఉండొద్దు, హార్ష్గా ఉండొద్దు అని చెప్పేసి మనం అనుకున్నాం. సో ఆ రూల్స్ అన్నిటిని పాటించుకుంటూ ఉండాలి. అండ్ స్టేట్మెంట్కి లోబడి మాత్రమే మన యాక్షన్స్ అనేవి డిపెండ్ అయి ఉండాలి అనే విషయాన్ని కూడా మనం మర్చిపోవద్దు. ఓకేనా? రైట్. నెక్స్ట్, ఇక్కడ తర్వాత సేమ్ మనకి ఇంతకుముందు వచ్చిన క్వశ్చన్ లాంటిదే ఇక్కడ కూడా సేమ్ క్వశ్చన్ ఉంది, కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఒక సబ్జెక్టులో తప్పు ప్రశ్నల కారణంగా చాలా పెద్ద సంఖ్యలో విద్యార్థులు చివరి హై స్కూల్ పరీక్షలో విఫలమయ్యారు అంటున్నాడు. ఒక సబ్జెక్టులోనట తప్పు ప్రశ్నలు వచ్చినాయట, రాంగ్ క్వశ్చన్స్ వచ్చినాయి. రాంగ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు చాలా పెద్ద సంఖ్యలో విద్యార్థులు చివరి హై స్కూల్ పరీక్షలో విఫలమయ్యారు. సో 10th క్లాస్ ఎగ్జామ్, చివరి హై స్కూల్ అంటే అదే కదా. సో లాస్ట్ ఎగ్జాములో చాలామంది ఫెయిల్ అయ్యారు. మరి ఏంటి, దేనివల్ల ఫెయిల్ అయ్యారు? ఒక సబ్జెక్ట్లో వచ్చినటువంటి తప్పు ప్రశ్నల కారణంగా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. మరి యాక్షన్ ఏంటి? సబ్జెక్టులో ఫెయిల్ అయిన విద్యార్థులందరినీ సప్లిమెంటరీ పరీక్షకు అనుమతించాలి. నెక్స్ట్, తప్పిదానికి బాధ్యులైన వారందరినీ సస్పెండ్ చేసి విచారణ చేపట్టి నిజానిజాలు తేల్చాలి అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, రెండు కూడా కరెక్టే అండి, రెండు కూడా కరెక్టే. రెండు యాక్షన్స్ కూడా నీడెడే, రెండు యాక్షన్స్ కూడా రిక్వైర్డే. ఎట్ ద సేమ్ టైం ఏం చెప్తారు అని అంటే, ఇప్పుడు ఒక సబ్జెక్టులో తప్పుల కారణంగా వల్ల చాలా పెద్ద సంఖ్యలో పిల్లలు కనుక ఫెయిల్ అయ్యారు కదా. ఇప్పుడు నువ్వు ఆఫీసర్వి, నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావు, ఏమని చెప్తావు అని అంటే, వెంటనే ఆ పిల్లలందరికీ మళ్ళీ ఎగ్జామ్ రాసుకునే వెసులుబాటును కల్పిస్తూ ఉన్నాం, అదేవిధంగా దానికి బాధ్యులైన వారిని శిక్షిస్తున్నాం అని చెప్పేసి నువ్వు ఒక స్టేట్మెంట్ జారీ చేస్తావు. అవునా కాదా? సో అంటే అక్కడ ఇమీడియట్గా రెండు విషయాలు ఎట్ ఏ టైము ఇమీడియట్ యాక్షన్గా డెలివరీ అవుతున్నాయి. ఎస్. సో కాబట్టి ఇమీడియట్ యాక్షన్గా ఒక స్టేట్మెంట్లో రెండు అంశాలను జత చేసి చెప్తున్నావు కదా. ఇక్కడ రెండు ఇండివిజువల్గా ఇచ్చిండు, బట్ అవి రెండు కూడా ఇమీడియట్గా ప్యారలల్గా జరగాల్సిన అంశాలు. ఏంటి, వీళ్ళని అనుమతి ఇవ్వాలి, ఎట్ ద సేమ్ టైం మనకి సో వెంటనే నిజానిజాలు తేల్చడానికి విచారణ చేపట్టాలి. ఇది మీ అందరికీ రిలేటెడ్గా ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గా మనకి పేపర్ లీకేజ్ లాంటి అంశాలు చూసినాం. అంటే దానివల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు, దానికి ఎగ్జామ్స్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ మనకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని, దానికి సంబంధించిన విచారణ చేపడతామని రెండు అంశాలు ఎట్ ఏ టైం జరుగుతాయని చెప్పేసి మనం చూస్తున్నాం. సో సేమ్ అట్లాంటి విషయమే ఇక్కడ కూడా చూస్తున్నాం. సో రెండు కూడా కరెక్టే. ఓకేనా? రైట్. నెక్స్ట్, తర్వాత చూడండి స్టేట్మెంట్లో, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 40% కంటే తక్కువ ఓటింగ్
నమోదైంది అంటున్నాడు. ఎస్, ఒక స్టేట్మెంట్లో ఏం చెప్పిండారంటే రీసెంట్గా జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో 40% కంటే తక్కువ ఓటింగ్ జరిగిందంట. మరి దీనికి సంబంధించి యాక్షన్ ఏంటి? తక్కువ ఓటింగ్ జరిగితే ఏం చేయాలి మరి అంటే, పోలైన ఓట్లు ప్రజలకు ప్రాతినిధ్యం వహించడానికి సరిపోవు కాబట్టి ఎన్నికల సంఘం మొత్తం ఎన్నికల ప్రక్రియను రద్దు చేయాలి అంటున్నాడు. సో పోలైన ఓట్లట ప్రాతినిధ్యం వహించడానికి సరిపోవట. అది నిజమా? ఎంత శాతం పోలైనా కూడా పోలైన ఓట్లలో, పోలై చెల్లిన ఓట్లలో 51% ఎవరికి వస్తే వాళ్ళు విన్నరు, ఇంకొకరు లూజరు. అంతే కదా, అంతకు మించి ఇంకేముండదు. కానీ తక్కువ శాతం ఓట్లు నమోదైందని చెప్పేసి ఎలక్షన్ రద్దు చేయడానికి అవకాశం ఉంటుందా? ఈజ్ ఇట్ డెమోక్రటిక్? ఓకేనా? సో డెమోక్రటిక్గా ఉందా? అన్డెమోక్రటిక్గా ఉంది. కాబట్టి సో దిస్ వన్ రాంగ్. నెక్స్ట్, ఓటు హక్కు వినియోగించుకొని వారి ఓటు హక్కును ఎన్నికల సంఘం తొలగించాలి అంటున్నాడు. దిస్ వన్ ఆల్సో రాంగ్ అండి. ఎవరైతే వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోలేదో వాళ్ళ ఓటు హక్కునట తొలగించాలన్నట. దిస్ ఈజ్ ఆల్సో అన్డెమోక్రటిక్. లాజికల్గా వర్కౌట్ కాదు, అడ్మినిస్ట్రేటివ్ పరంగా కూడా ఇట్స్ నాట్ కంఫర్ట్ అన్నట్టు మనం చూస్తాం. రెండు కూడా తప్పులే. సో ఇప్పుడు ఆన్సర్ మనకి 1 కానీ 2 కానీ అనుసరించడం లేదు. నన్ ఆఫ్ దీస్ అంటాం, లేదా నైదర్ నార్ అని చెప్పేసి చెప్తామండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. ఏమంటున్నాడు స్టేట్మెంట్ అని అంటే, మనకి చాలా అభివృద్ధి ప్రణాళికలు పేపర్లలో మాత్రమే అభివృద్ధి చెందుతాయి అంటున్నాడు. సో మోస్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో, డెవలప్మెంట్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ప్లాన్స్ అట పేపర్లలో మాత్రమే అభివృద్ధి చెందుతాయి. ఒక సెటైరికల్గా చెప్పడం జరిగిందండి. ఒక సెటైరికల్ విషయాన్ని మనకు షేర్ చేసిండు. ఏమని అంటున్నాడు అంటే, అభివృద్ధి ప్రణాళికలు ఏమంటారు, డెవలప్మెంట్ చేస్తాము అని చెప్పేసి ఒక నోటీస్ వస్తుంది, కానీ ప్రాక్టికల్గా దాన్ని వర్కౌట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. అది ఆ పేపర్లలో మాత్రమే డెవలప్మెంట్ గురించి మెన్షన్ చేస్తుంటారు కదా. అయితే అందుకే ఇక్కడ ఏం చెప్పిండంటే, పేపర్లలో మాత్రమే డెవలప్మెంట్ అవుతుంది అని అన్నాడు. ఇట్స్ అ సెటరికల్ స్టేట్మెంట్. మరి ఇప్పుడు చర్య మనం న్యూస్ పేపర్లలో చూస్తుంటాం. న్యూస్ పేపర్లలో ఏమవుతుందని అంటే, ఇప్పుడు నువ్వు ఒక మండలంలో ఒక అధికారి అనుకోండి, ఒక జిల్లా అధికారివి, ఏం చెప్తాడు, ఈ జిల్లాలో ఈ డెవలప్మెంట్ ప్లాన్స్ అనేవి ఓన్లీ పేపర్లలో మాత్రమే ఉన్నాయి అంటే న్యూస్ పేపర్లలో డెవలప్ చేస్తున్నాము అని చెప్పేసి ఇస్తారు కదా. అట్లా న్యూస్ పేపర్ల వరకే పరిమితం అవుతున్నామని మనం జనరల్గా చూస్తుంటాం. అప్పుడప్పుడు మనకి ఇలాంటివి కనిపిస్తుంటాయి. ఆ న్యూస్ పేపర్లో వచ్చిన నెక్స్ట్ డే ఏమవుతుంది తెలుసా, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు, దానికి సంబంధించిన మళ్ళీ ఫోటో వేస్తారు. దీనికి కథనానికి స్పందించినటువంటి కలెక్టరు లేదంటే ఎంఆర్ఓ అని చెప్పేసి ఇలా మనకి వస్తుంటాయి. సో సేమ్ అట్లాంటిది ఇక్కడ కూడా మనకి ఇచ్చిండు. అయితే కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏమవుతుంది, క్షేత్రస్థాయి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా ఇన్ఛార్జీలను ఆదేశించాలన్నారు. ఎస్, ఏం చేస్తామనంటే, అది పేపర్లలో మాత్రమే డెవలప్ అవుతుంది అని అన్నప్పుడు, అంటే ఒరిజినల్గా అక్కడ డెవలప్మెంట్ జరగట్లేదు అని నీ దృష్టికి వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు, నీ కింద ఉన్న ఇన్ఛార్జ్ ఆఫీసర్లని వెంటనే అక్కడికి వెళ్ళండి, ఆ డెవలప్మెంట్స్ పరిస్థితి ఏందో పర్యవేక్షించండి అని చెప్పేసి నువ్వు ఆర్డర్ వేస్తావు. దట్ ఈస్ ద ఇమీడియట్ యాక్షన్ కదా. సో కాబట్టి ఫస్ట్ వన్ కరెక్ట్. అటువంటి విభాగాలకు పేపర్ సరఫరాను తగ్గించాలి. తప్పు, ఇది అన్నెసెసరీగా ఉంది. పేపర్లలో అభివృద్ధి ఎంత ఉందంటే పేపర్లు సప్లై చేయకని చెప్తున్నాడు ఆయన. సో ఇది కంప్లీట్గా అన్నెసెసరీ థింగ్ కాబట్టి ఓన్లీ 1 ఫాలోస్. సో 1 మాత్రమే ఫాలో అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు. క్లియరా? రైట్. నెక్స్ట్ తర్వాత చూద్దాం. ఇక్కడ స్టేట్మెంట్లో ఏమన్నాడు అని అంటే, స్టేట్మెంట్ నగరానికి నీటి సరఫరా చేసే అన్ని సరస్సుల నీటి మట్టం గణనీయంగా పడిపోయింది అంటున్నాడు. సో నగరానికి నీటి సరఫరా చేసే సరస్సుల నీటి మట్టం అట చాలా పడిపోయింది. సమ్మర్లో మనం చూస్తుంటాం వాటర్ ఎవాపరేట్ కావడం. సో అలా చాలా అయ్యింది అని అంటున్నాడు. ఇప్పుడు యాక్షన్ ఏంటి అని అంటే, పరిస్థితిని పరిష్కరించడానికి నీటి సరఫరా అథారిటీ సరఫరాలో పాక్షిక కోత విధించాలి అని అంటున్నాడు. ఓకేనా? రైట్. పాక్షిక కోత విధించాలి. పరిస్థితిని పరిష్కరించడానికి అట నీటి సరఫరా అథారిటీ సరఫరాలో పాక్షిక కోత. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, డైలీ ఒక 100 లీటర్స్ అనేవి మనకు వాటర్ ట్యాప్ ద్వారా వస్తున్నాయి అనుకోండి. సో డైలీ 100 లీటర్స్ వస్తే దాన్ని ఏం చేయాలి అని అంటే 70 లీటర్స్కో లేదా 60 లీటర్స్కో కట్ చేసి
ఓన్లీ మీకు ఆ 60 లీటర్స్ పర్ డేకి ఇస్తాము, ఈ మిగతా 40 లీటర్స్ని మేము సేవ్ చేస్తున్నాం, ఫర్దర్గా నీడ్ ఉన్నప్పుడు మళ్ళీ మీకే మేము ఇవ్వగలుగుతాం, ఈ విధంగా మనం సేవ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు కోత విధించారనుకోండి. ఎస్, ఈ కోత విధించాలి అని అంటున్నాడు, కరెక్టే. ఓకేనా, అది 100% అలా చేస్తే ఏమవుతుంది అని అంటే మనం నీటిని పొదుపుగా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, రైట్. తర్వాత కనీస నీటి వినియోగం కోసం ప్రభుత్వం ప్రజా మాధ్యమాల ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేయాలి అని అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. ఎందుకంటే నీటి సరఫరా చేసే నీటి మట్టాలన్నీ కూడా పడిపోయినాయి అంట. పడిపోయినప్పుడు నువ్వేం చేయాలి అని అంటే మీరు నీటి వినియోగం గురించి గవర్నమెంట్ అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయాలి. నీరును ఎంత పొదుపుగా వాడుకోవాలనో దాని గురించిన ఇన్ఫర్మేషన్ చెప్పాలి. కనీస నీటి వినియోగం గురించి సోషల్ మీడియా, ప్రజా మాధ్యమాలు, ఇలా సోషల్ మీడియా ద్వారా అందరికీ రీచ్ అయ్యే విధంగా వాట్ ఈజ్ వాట్ అనేది వాళ్ళతోని డిస్కస్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నాడు. అవును, అబ్సల్యూట్లీ అది కూడా కరెక్టే. ఇక్కడ రెండు కూడా ఎట్ ఎ టైం చేయాల్సిన విషయాలండి. ఏం చెప్తారు మీరు అని అంటే ఒక మాధ్యమం ద్వారా లేదనంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రజలందరికీ మేము ఒక విషయం తెలియజేస్తున్నామని చెప్పేసి మీరు మాట్లాడాలి. అలాగే వెంటనే అధికారులకు కూడా ఏం చేయాలని అంటే మీరు తక్కువ పంపింగ్ చేయండి, ఎక్కువ మొత్తంలో పంపింగ్ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళని కూడా ఆర్డర్ వేస్తారు. ఇవి రెండు ఎట్ ఏ టైం జరుగుతూ ఉంటాయి కదా. కాబట్టి రెండు కూడా అనుసరిస్తాయి అని చెప్పేసి చెప్తున్నాం. ఓకేనా, రైట్. ఈ విధంగా మనము యాక్షన్ అని అన్నప్పుడు బీయింగ్ ఏ ఆఫీసర్గా నువ్వు యాక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. తర్వాత స్టేట్మెంట్లో రద్దీగా ఉండే రహదారి యొక్క ఫుట్పాత్లు చౌకగా వస్తువులను విక్రయించే విక్రేతలతో రద్దీగా ఉన్నాయి అంటున్నాడు. రద్దీగా ఉండే రోడ్లు అంటున్నాడు. రద్దీగా ఉండే రోడ్లు చౌకగా వస్తువులను విక్రయించే విక్రేతలతోనే రద్దీగా ఉన్నాయి. మీరు ఒకసారి హైదరాబాద్లో కోటి అనే ప్లేస్కి వెళ్ళారు అనుకోండి, మొత్తం రోడ్ల మీద చిన్న చిన్న వస్తువులు అమ్ముకునే వాళ్ళు ఆ రోడ్డుకి ఇరువైపులా ఫుట్పాత్లు, మనం నడిచే ఫుట్పాత్ల పైన మొత్తము వాళ్ళ సామాన్లు పెట్టుకొని వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు, అమ్ముకుంటూ ఉంటారు. మీరు గమనిస్తే మనం నడవడానికి కూడా ప్లేస్ అసలు ఉండదు. అట్లా కొన్ని ఏరియాస్ ఉంటాయి. అట్లా ఉన్నప్పుడు వాళ్ళు ఆ ఫుట్పాత్ల పైన వాళ్ళకి సామాన్లు పెట్టుకొని వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. దానివల్ల రద్దీ ఎక్కువైంది అని చెప్పేసి ఆ రహదారులు అనేవి ఇరుకుగా మారిపోతాయి. ఎందుకంటే జనాలందరూ కూడా రోడ్ల మీద నడుస్తుంటారు, వెహికల్స్ వస్తుంటాయి, ట్రాఫిక్ జామ్ అనేది అవుతుంటుంది. మరి ఇట్లాంటి సందర్భాలలో నువ్వు ఆఫీసర్వు, ఆ రీజన్కి సంబంధించిన ఆఫీసర్వు, నీ దగ్గరికి వచ్చిర్రు, సార్ ఇట్లా జరుగుతుంది పరిస్థితి, ఆ విక్రేతలందరూ కూడా ఆ ఫుట్పాత్లను ఆక్రమించురని నీకు చెప్పినప్పుడు నీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, నువ్వు ఎలా కోర్స్ ఆఫ్ యాక్షన్స్ చేస్తావు అనేది ఇగో యాక్షన్. ఇక్కడ రెండు ఉన్నాయి, ఏం చేస్తావు చెప్పు. ఓకేనా, రైట్. వారిని తరిమి కొట్టేందుకు పోలీసుల సహాయం తీసుకోవాలి అని అన్నాడు. మరి తరిమి కొడతారా? వాళ్ళు అమ్ముకుంటున్నారు చిన్న చిన్న చౌకగా వస్తువులు, అంటే తక్కువ ధరకు వచ్చే వస్తువులని వాళ్ళు సేల్ చేసుకొని జీవనోపాధిని పొందుతున్నారు. అట్లాంటి వాళ్ళను పోలీసుల సహాయంతో తరిమి కొట్టాలి అంటున్నాడు. యాజ్ ఏ ఆఫీసర్గా నువ్వు నెగిటివ్గా చేసే పనులు చేయొద్దు. ఓకేనా, రైట్. అయితే జనరల్గా రియల్ లైఫ్లో మనం ఏం చేస్తుంటాం, అక్కడికి వాళ్ళందరినీ ఖాళీ చేయించడానికి ట్రై చేస్తుంటారు. పోలీసులను తీసుకెళ్ళో లేదంటే అధికారులు అనౌన్స్మెంట్ చేయడాలో చేస్తుంటారు. అయితే అది ఏ విధంగా చేయాలి, పోలీసులను తీసుకుపోయి తరిమి కొట్టాలి అంటున్నాడు. తరిమి కొట్టడం అనేది తప్పు. ఖాళీ చేయించడం ఒక లెక్క, తరిమి కొట్టడం ఒక లెక్క. అంటే వాళ్ళని వెళ్ళగొట్టడం, చెల్లా చెదురు చేయడం అది కాదు. వాళ్ళని వెళ్ళిపోమని ఖాళీ చేయమని కోరడం ఇంకొకటి. ఇప్పుడు ఫుట్పాత్లను అడ్డుకోకుండా వారు సంపాదించడానికి వారి కొంత స్థలం కల్పించాలి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్ట్ అండి. ఏం చేయాలి, అలా ఫుట్పాత్లను ఆక్రమించినప్పుడు మీకోసం ఒక స్పేస్ని, ఒక ప్లేస్ని మేము అరేంజ్ చేస్తాం. మా మండల్ పరిధిలో లేదంటే మీ మున్సిపాలిటీ పరిధిలోనో లేదంటే నువ్వు ఉన్న నీ రీజియన్ పరిధిలో నువ్వు ఆఫీసర్గా ఏం చేయాలనంటే ఒక ప్లేస్ని వెతికి, ఇక్కడ మార్కెట్ లాగా మనం అనౌన్స్ చేస్తున్నాం, ఇక్కడ మీరు మీ వస్తువులను అమ్ముకోండి అని చెప్పేసి మీరు ఒక ప్లేస్ని వాళ్ళకి కల్పిస్తే దే విల్ బి సో హ్యాపీ కదా. ఇది చేయాలి. అంటే యాజ్ ఏ ఆఫీసర్గా ఎవరికి ఇబ్బంది కలగకుండా సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. కానీ ఇష్టం వచ్చినట్టుగా మనం బిహేవ్ చేయొద్దు కదా. కాబట్టి ఎవరికి ఇబ్బంది కలగకుండా నీ అడ్మినిస్ట్రేషన్ అనేది ఉండాలి. కాబట్టి ఇక్కడ సెకండ్ వన్ ట్రూ అవుతుంది, ఓన్లీ సెకండ్ వన్ మాత్రమే ట్రూ అని చెప్పేసి అంటున్నాం. క్లియర్, రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. ఇక్కడ స్టేట్మెంట్స్ చూస్తే ప్రకటన ఫ్యాక్టరీ ఖాతాల విభాగంలో కొన్ని తీవ్రమైన పొరపాట్లు గుర్తించబడ్డాయి అంటున్నాడు.
అంటే ఫ్యాక్టరీకి సంబంధించిన ఖాతాలు అంటే అకౌంట్స్లో, ఫ్యాక్టరీ అకౌంట్స్లో ఏమైందట అంటే చాలా పొరపాట్లు జరిగినాయట. చాలా పొరపాట్లు జరిగినాయి. అకౌంట్స్ అనేవి ప్రాపర్గా లేవు, ప్రాపర్గా మెయింటైన్ చేయట్లేదు. సో వాట్ షుడ్ వి డూ అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు యాక్షన్ ఏంటి? సో కోర్స్ ఆఫ్ యాక్షన్. అయితే పొరపాట్లు జరిగినట్టు గుర్తించబడ్డాయి. ఆల్రెడీ ఇట్స్ డిసైడెడ్, గుర్తించబడ్డది. ఇప్పుడు ఖాతాలను తనిఖీ చేయడానికి సమర్థవంతమైన ఆడిటర్ల బృందాన్ని నియమించాలి అంటున్నాడు. ఎస్, పొరపాట్లు జరిగినాయి కాబట్టి ఎక్కడ పొరపాట్లు జరిగినాయో ఆడిటర్ల బృందం అనేది కదా తెలుస్తుంది. సో వాళ్ళని తీసుకొచ్చి, సార్ ఇది విషయం, మన అకౌంట్స్ ఇవి, యూ హ్యావ్ టు చెక్ దిస్ ఆల్ అకౌంట్స్ అని చెప్పేసి మీరు వాళ్ళకి చెప్పాలి. సో నెక్స్ట్ ఏంటి అంటే అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులందరికీ షోకాజ్ నోటీస్ జారీ చేయాలి అంటున్నాడు. సెకండ్ వన్ కూడా ట్రూనే అండి. ఎందుకంటే ఎవరు పొరపాట్లు చేసిర్రు, ఎవరు అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళకు ఖచ్చితంగా నోటీస్ ఇష్యూ చేయాలి. సో కాబట్టి ఇది కూడా ఎట్ ద సేమ్ టైం చేయాల్సింది. ఓకేనా? రైట్. సో కాబట్టి రెండు కూడా ట్రూనే. ఓకేనా? రెండు కూడా ట్రూనే. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. ఇక్కడ తర్వాత క్వశ్చన్లో స్టేట్మెంట్ చూస్తే, ప్రకటన ట్రాఫిక్ సిగ్నల్స్ సరిగా పనిచేయకపోవడం వల్ల మరణాలు మరియు తీవ్ర గాయాలకు కారణమయ్యే ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగింది అని అంటున్నాడు. సో స్టేట్మెంట్లో ఏం చెప్తుండోనంటే ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి సరిగా పనిచేస్తలేవట. సో ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేస్తలేవు కాబట్టి రేపొద్దున నువ్వు ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యి డిఎస్పీ అయినవో, లేదనంటే నీ మండల పరిధిలో నీకున్న అథారిటీసు, సో ఎంఆర్ఓ అయినావు అనుకో, నువ్వు మండల్ మ్యాజిస్ట్రేట్ అవుతావు కదా, ఫస్ట్ మ్యాజిస్ట్రేటు. సో నీ కిందన ఎస్ఐ గారికి చెప్పడము, లేదంటే నువ్వు ఒక ఎస్ఐ అయినావు. సో ఎస్ఐ అయినప్పుడు నువ్వు ఏ పనులు చేస్తావు, ఇట్లా నువ్వు ఏ ఆఫీసర్ అయినా కూడా. ఓకేనా? ఇప్పుడు సిగ్నల్స్ పనిచేయకపోవడం వల్ల ఏమవుతుంది, అక్కడ రెడ్ సిగ్నల్ ఎప్పుడు వస్తుంది, గ్రీన్ సిగ్నల్ అనేవి పనిచేయగా, అప్పుడు ఈ 4 రోడ్ల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఒక దగ్గర ట్రాఫిక్ జామ్ అవ్వడం, ఇలా స్ట్రేట్ రూట్లో వెళ్తున్న వాడికి ఆపోజిట్ ఇంకొక రూట్ వచ్చేవాడు వీడికి డాష్ ఇవ్వడము, ఇలా యాక్సిడెంట్స్ జరగడాలు, మరణాలు, అవి తీవ్ర ప్రమాదాలకి ఖచ్చితంగా దారి తీస్తాయి. అట్లాంటప్పుడు మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. మరి ఏ చర్యలు తీసుకుంటాం, ఎట్లాగా అనంటే ఒకసారి ఇక్కడ చూడండి. ఈ చర్య ఏంటి అనంటే ట్రాఫిక్ పోలీసులు వెంటనే జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సిబ్బందిని నియమించాలి అంటున్నాడు. ట్రాఫిక్ పోలీసులట ఆ ట్రాఫిక్ జంక్షన్ దగ్గర వెంటనే ట్రాఫిక్ సిబ్బందిని నియమించాలి అంటున్నాడు. ఎస్, సిబ్బందిని నియమించాలి. అలాగే సిగ్నల్ వ్యవస్థను వెంటనే మరమ్మతులు చేయాలి లేదా మార్చాలి అని అంటున్నాడు. ఓకేనా? రైట్. సో సిగ్నల్ వ్యవస్థను వెంటనే మరమ్మతులు చేయాలి లేదా మార్చాలి. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయండి. ఇక్కడున్న ప్రాబ్లం సాల్వ్ కావాలి అంటే ఈ రెండిట్లలో 2 ముఖ్యమా, లేదనంటే ఏదైనా ఒకటున్నా సరిపోతుందా అనేది ఫస్ట్ మనకు తెలియాలి. 2 నీడ్స్ ఉన్న దగ్గర 2 కరెక్ట్ అని రాసినాం. కానీ ఈ సిచ్యువేషన్లో ఈ రెండిట్లలో ఏది చేసినా కూడా అక్కడున్న ప్రమాదం, అక్కడున్న ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఏంటి అనంటే ట్రాఫిక్ సిబ్బందిని అక్కడ నియమించారనుకోండి జంక్షన్ దగ్గర, ఆయన ట్రాఫిక్ సిబ్బంది ఏం చేస్తాడనంటే ఏ టైంకి ఎవరు మూవ్ అవ్వాలి అనేది ఆయన డైరెక్షన్ చేస్తుంటాడు కాబట్టి ఎట్లాంటి ప్రమాదం జరగదు. ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఒకవేళ ఆ ప్లేస్లో సిగ్నల్స్ ఉన్నాయనుకోండి, ట్రాఫిక్ సిబ్బంది ఉండాల్సిన అవసరం లేదు. ఆ సిగ్నల్ చూసి రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఆగడం, గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు వెళ్ళడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఈ రెండిట్లలో ఏ ఒక్క పని చేసినా ఇమీడియట్గా అది బెటరే. 2 చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒకటి చేసినా చాలు. ఫస్ట్ వన్ చేసినా ఓకే, సెకండ్ వన్ చేసినా ఓకే. అప్పుడే ఏం చేస్తామనంటే ఐదర్ ఆర్ అని అంటాం. ఓకేనా? సో ఐదర్ ఆర్ కేసు యూజ్ చేస్తామండి. అంటే 1 లేదా 2 అనుసరిస్తుంది. అంటే 1 లేదా 2, ఒకటైనా కావచ్చు, 2 అయినా కావచ్చు. నువ్వు ఏ యాక్షన్ తీసుకున్నా కూడా ఓకే. వెంటనే అక్కడున్న సీసీ కెమెరాలు ఆ సిగ్నల్ లైట్స్ని మరమ్మతులు చేయించినా ఓకే. లేదు ఇమీడియట్గా పోలీస్ ఆఫీసర్స్ని పంపించి ట్రాఫిక్ సిబ్బందిని పంపించినా కూడా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కాబట్టి సో యూ కెన్ టేక్ ఎనీ ఆఫ్ దెమ్. ఏదైనా ఒకటి తక్షణ చర్య కింద తీసుకోవాల్సి ఉంటుందండి.